నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చైనా మరోసారి బయోవార్కు సిద్ధమైందా? ప్రపంచంపై మరోసారి వైరస్లను ప్రయోగిస్తుందా? ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 5 వైరస్లు విజృంభించడానికి కారణం ఏంటి? వైరస్ కి సంబంధించిన వార్త ప్రపంచమంతా చక్కర్లు కొడుతుంటే ఈ విషయంపై జిన్పింగ్ WHO మౌనం వహించడానికి అసలు కారణం ఏంటి? ఇవన్నీ చూస్తూ ఉంటే చైనా మరోసారి బయోవార్కు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అయితే ఈ బయోవార్కి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరోసారి వైరస్ల విజృంభణ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటోనిమో వైరస్ HMPV వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. HMPVతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా నిమోనియా, COVID-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు చైనా సోషల్ మీడియాలో కొంతమంది చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఒక పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక సారాంశం. దాదాపు 5 ఏళ్ల క్రితం COVID-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నివేదికా చర్యలు చేపట్టకపోవడంతో ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అందుకే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికార మీడియా CCTV వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రపంచ దేశాలకు ఇప్పటి వరకు చైనా ఎటువంటి సందేశము ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అటు WHO కూడా దీనిపై మౌనంగా ఉంది. కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనన్ని మంది ప్రాణాలను తీసినా పట్టింపు లేని WHO చాలా కాలం తర్వాత దీనిని మహమ్మారిగా ప్రకటించింది. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మరి ఇదంతా బయోవార్లో భాగమేనా? ప్రస్తుతం భౌగోళికంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా మరోసారి చైనా బయోవార్ ని సృష్టించే అవకాశం లేదంటున్నారు నిపుణులు. కరోనా సమయంలోనూ చైనాపై ఈ బయోవార్ ఆరోపణలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని వుహాన్ నుంచి కరోనా వైరస్ విజృంభించిందని చాలా మంది చెప్తున్నారు. కాదు, ఇది వుహాన్లోని జంతు మాంసం అమ్మే మార్కెట్ నుంచి విజృంభించిందని చైనా చెప్తోంది. అయితే దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంపై WHO నిర్లక్ష్యం వహించడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వైరస్ విజృంభించి నెలలు గడుస్తున్నా దీని తీవ్రతను పసిగట్టలేకపోయింది. దీని మహమ్మారి అని గుర్తించే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. అందులోనూ ఏదైనా వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనాలంటే దాని మూలాలను కనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడే సరైన వ్యాక్సిన్ కు అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలకు వీలవుతుంది, మరింత సులభంగా మారుతుంది. కానీ ఇప్పటి వరకు కరోనాకు సరైన మూలాన్ని WHO కనుక్కోలేదు. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించినప్పుడు దీని మూలాలను పరిశీలించడానికి చైనాకు వెళ్లిన WHO అధికారులకు వీసాలను కూడా నిరాకరించింది జిన్పింగ్ ప్రభుత్వం. దీంతో వారికి కనీస పరిశోధన చేయడానికి వీలు పడలేదు. ఆ తర్వాత వారి పర్యటనను అనుమతించినప్పటికీ పరిశోధనలను పూర్తి స్థాయిలో జరపనివ్వలేదు. తాము చెప్పిన ప్రదేశాల్లో మాత్రమే పరిశోధించాలని ఆంక్షలు విధించింది చైనా. దీంతో వైరస్ కి సరైన మూలం కనుక్కోలేదు. ఫలితంగా కరోనాకు సరైన మందు కనుక్కోవడానికి ఇప్పటికీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిజానికి వైరస్ జంతు మాంసం మార్కెట్ నుంచే విజృంభించి ఉంటే ఇన్ని అడ్డంకులు సృష్టించేది కాదని, అది వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందనే ఇదంతా చేసిందని నిపుణులు చెప్పే మాట. ఈ వైరస్ విజృంభించిన 4 ఏళ్లకు వుహాన్ ల్యాబ్ లో పనిచేసే సైంటిస్ట్ చావో షాహో వైరస్ మూలాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా బయోవార్ లో భాగంగానే ఈ వైరస్ ని లీక్ చేసిందని చెప్పారు. వుహాన్ ల్యాబ్ లోనే దీనికి బీజం పడిందని, కరోనా వైరస్లలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్ నే వ్యూహాత్మకంగా లీక్ చేశారని చావో షావో వెల్లడించారు. అప్పట్లో ఈ వైరస్ ని చైనా విడుదల చేయడానికి ప్రధాన కారణం ట్రంపే అయి ఉండొచ్చునన్నారు విశ్లేషకులు. ట్రంప్ స్వతహాగా అమెరికాను అగ్రరాజ్యంగా నిలపాలనే భావిస్తూ ఉంటాడు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్లి గెలిచాడు. అమెరికా గ్రేట్ అవ్వాలంటే తర్వాతి స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టాల్సింది. అందుకే ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు డ్రాగన్ కంట్రీపై అత్యధికంగా టారిఫ్లు విధించారు. ఫలితంగా అది చైనా ఎదుగుదలకు అడ్డుకలగా మారింది. దీన్ని అడ్డుకోవడానికే బయోవార్ లో భాగంగా కరోనా వైరస్ ని విడుదల చేసి ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మరి ఇప్పుడు కూడా చైనా అదే పని చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇటీవలే అమెరికాలో చైనాకు అనుకూలంగా ఉండే డెమోక్రటులు ఓటమి పాలయ్యారు. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ అమెరికాను గ్రేట్ చేయాలనే లక్ష్యంతో ఇతర దేశాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమయ్యారు ట్రంప్.
జనవరి 20వ తేదీన అధికారం చేపట్టిన వెంటనే ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ టారిఫ్ల లిస్టులో చైనా మొదటి స్థానంలో ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఆయన అధికారం చేపట్టేలోపే బయోవార్ని మొదలు పెడితే ఈ దూకుడికి బ్రేక్ వేయడానికి చైనా ప్లాన్ వేసి ఉంటుందని తెలుస్తోంది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇంత త్వరగా దీన్ని బయోవార్ అని అనుమానించడం సమంజసమేనా అనే ప్రశ్న తలెత్తడము సహజమే. కోవిడ్ సమయంలోనూ దాన్ని కేవలం మహమ్మారి అని అనుకున్నారంతా. కానీ కొన్నేళ్లు గడిచిన తర్వాత ఈ నిజాన్ని వ్యూహాన్ సైంటిస్టులు బయట పెడితే కానీ అది బయోవార్లో భాగమే అని ప్రపంచానికి అర్థం కాలేదు. కాబట్టి ప్రస్తుతం విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ లో కూడా అందులో భాగమే కావచ్చంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఇదివరకు యుద్ధం జరిగితే ప్రత్యక్షంగా తెలిసేది. కానీ బయోవార్ పేరుతోటి రెండు దేశాల మధ్య ఉన్న ఏమంటారు గొడవలను, ఆక్రోశాన్ని, లేకపోతే ఈర్ష్యను, ప్రపంచాన్ని మొత్తం బలి చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం? చైనా లాంటి కుళ్ళు దేశాలకు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని చాలా మంది చెప్తున్నారు. మరి ఇది బయోవారో కాదో తెలియదులే, కానీ మనందరం అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వైరస్ బారిన పడకుండా ప్రపంచాన్ని WHO అప్రమత్తం చేసినాక, భారత్ని ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసినాక కాదు, మాస్క్ పెట్టుకోవడం మర్చిపోకండి, గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి, చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని వీలైనంతగా బయటికి తీసుకెళ్లకుండా ఉండండి. కొంత మనం జాగ్రత్త తీసుకుంటే చాలా బెటర్ ఏమో అనిపిస్తోంది. ఇది బయోవారా కాదా అన్నది ఇక ఇప్పుడు WHO అలాగే వివిధ దేశాల నాయకులు, అధికారులు, అధ్యక్షులే తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థిక సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ఇక ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. సమస్యను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.